యూదుల్లాగా అయిపోతారు. సార్ యేసుక్రీస్తు ప్రభువుని ఒక వడ్డీ వ్యాపారిగా, తర్వాత ఒక వర్తకునిగా మీరు చూపెట్టారు, రాజకీయ నాయకునిగా కూడా చూపెట్టారు. అసలు మొత్తం అంతా బైబిల్లో అంతా ఉన్నదంతా రాజ్యమే. ఇప్పుడు ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఆయన ఏమంటాడంటే మొట్టమొదట రాజ్యాన్ని గురించే మాట్లాడతాడు. 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం వారి. సువార్త ప్రకటించుట ద్వారా భూమి మీదికి పరలోక రాజ్యం వచ్చిందన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. పరలోక రాజ్యము సమీపించింది అన్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 32 చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. అసలు రియల్ పొలిటికల్ గేమ్ అండ్ స్ట్రగుల్ ఈ విశ్వ చరిత్ర అంతా ఏంటంటే దేవునికి సాతానుకు మధ్య నడుస్తున్నటువంటి, సృష్టికర్తకు ఈ తిరుగుబాటుదారుకు మధ్య నడుస్తున్నటువంటి పొలిటికల్ స్ట్రగులే ఈ విశ్వ చరిత్ర. వాడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఏమన్నాడు, నా కాళ్ళకు మొక్కవయ్యా, ఈ రాజ్యమంతా నీకు ఇస్తానన్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయములో 5-6 వచనాలు. ఓకే. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అంటే నాకు మొక్కితే ఈ లోక రాజ్యాలు నీకు ఇచ్చేస్తానన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే యోహాను సువార్త 18వ అధ్యాయములో నీవు రాజువా అన్నాడు పిలాతు. 33వ వచనం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. 37 చూడండి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి